కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపుడి హై స్కూల్ ను స్థానిక ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ సందర్శించి మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని స్వయంగా భోంచేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ తనిఖీ నిర్వహించామని తెలిపారు. గతంలో ఈ పాఠశాల సందర్శన సమయంలో విద్యార్థుల భోజనం నాణ్యతపై ఫిర్యాదు చేయడంతో వంట సిబ్బందిని మార్చి కొత్త వారిని నియమించామని చెప్పారు. ప్రస్తుతం వారు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించామని వెల్లడించారు. పాఠశాలలో మొత్తం 540 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పొందుతుండగా ఒంటిపూట బడుల కారణంగా ఈ రోజు 240 మంది భోజనం చేస్తున్నట్లు తెలిపారు. విద్యా బోధన కూడా మంచి స్థాయిలో ఉందని, ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు హాజరైన 112 మందిలో 96 మంది ఉత్తీర్ణులై అందులో 67 మంది ఫస్ట్ క్లాస్ సాధించారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్ స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో 2వ స్థానాన్ని సాధించడం గర్వకారణమని అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన కంచాలను విద్యార్థులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు స్థానిక నాయకులు, పాఠశాల హెడ్ మాస్టర్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మిడ్ డే మీల్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు యొక్క ఆలోచనలో వచ్చినటువంటి కార్యక్రమం. మిడ్ డే మీల్స్ ఉన్న దగ్గర ర్యాండమ్ గా పిల్లలతో పాటు కూడా శాసనసభ్యుడు కంపల్సరీ వెళ్ళి వాళ్ళతో భోజనం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలన చేసి ఏమైనా తేడాపాడాలు ఉంటే సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మంచి విధానంలో భోజనం పెట్టేటటువంటి పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించేటటువంటి పరిస్థితులు కల్పించాలి. ఇది పిల్లలు యూనిఫామ్ ఎలాగైతే అందరూ తారతమ్యాలు లేకుండా ఒకే యూనిఫామ్ తోటి 540 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటే 540 మంది విద్యార్థులు కూడా యూనిఫామ్ ఒకటే వేసుకుని వస్తున్నారు, ఆడపిల్లలు మగపిల్లలు కూడా. అదే విధానంలో 540 మంది కూడా ఇక్కడ భోజనం చేసేటటువంటి విధానంలో భోజనం తయారీ ఉండాలి. దానికి బాధ్యత ప్రధానంగా హెచ్ఎం గారు, స్కూల్ కమిటీ చైర్మన్ గారు, శాసనసభ్యుడిగా నేను, రేపు వచ్చేటటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రి యొక్క ఆలోచనలు ఉన్నాయో ఆలోచనలకు అనుగుణంగా కానీ ప్రజాప్రతినిధులుగా మనం పనిచేయగలిగితే మంచి పౌష్టికాహారాన్ని పిల్లలకు అందిస్తాం, మంచి విద్యను పిల్లలకు అందిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను మనం ఎప్పుడు కూడా సరిదిద్ది మంచి విద్యాలయంగా దీన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి గ్రామ సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఎంపీటీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ 2 రోజులకో 3 రోజులకో ఒకసారి విద్యా ప్రాంగణంలోకి వచ్చి ఒక మిడ్ డే మీల్స్ ని పరిశీలన చేయడమే కాకుండా విద్యార్థులకు ఏ రకంగా చదువులు చెప్తున్నారు, విద్యార్థులకు చదువు చెప్పడమే కాదు